ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ మునక్కాడ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వంట చేసేటప్పుడే అసలు ఆ స్మెల్‌కే మీకు తెలిసిపోతుందండి అది ఎంత టేస్ట్‌గా ఉండబోతుందో. సో, అలాంటి ఎగ్ కర్రీనైతే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాననమాట. సో, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనిలో కావాలంటే ఎగ్స్ వేసుకోవచ్చు. ఎగ్స్ లేకుండా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ టొమాటోస్ ఒక 4 నుండి 5 తీసుకొని, ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి. అండ్ మునక్కాయలు ఉన్నాయి కదా, వీటిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. ఇలాగా వీటికి తోలు ఏదైతే ఉందో అక్కడక్కడ కొంచెం తీయాలి, మొత్తం తీయద్దండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. మీరు అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కొంచెం నలిపితే అందులో ఉండే ఏదైతే నూనె ఉంటుంది కదా, అది బయటకు వస్తుంది కదా, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తాలింపు గింజలు వేగాక ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వేసేసుకోవాలి. చిన్నులపాయలు అలా నలకొట్టుకొని వేసుకొని, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మునక్కాయలు, కరివేపాకు వేసుకొని జస్ట్ అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేగడం కోసం కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని కొంచెం దాన్ని వేగనివ్వాలన్నమాట. ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయ వేగితే బాగుంటుంది. ఇలా కూరలు చేసేటప్పుడు మగ్గితే బాగుంటుంది. అందుకోసమే ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. వెంటనే టమాటా కూడా మనం వేసుకోవాలి మూత తీసేసుకొని. ఇప్పుడు ఇందులో కాస్త రాళ్ళుప్పు, వాటిని బాగా కలుపుకున్న తర్వాత రాళ్ళుప్పు, కారం వేసుకోవాలన్నమాట. మీ దగ్గర మసాలా కారం ఉంటే అది వేసేసుకోండి, లేదంటే ప్లెయిన్ కారం అయినా వేసుకోవచ్చు. మనం ఎలాగూ మసాలా చేస్తాం కాబట్టి ఈ కర్రీ కోసం, సో మసాలా కారం ఏం అవసరం లేదు మీ దగ్గర లేకుంటే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం మసాలా దంచుకుందాము, అలాగే గుడ్లు కూడా ఉడకబెట్టుకుందాము. నేనైతే 4 గుడ్లు ఉడకబెడుతున్నాను. అవి ఉడికేలోపు మనమైతే మసాలా దంచుకుందాము. మసాలాకు కావాల్సినవి ఏంటో అంతా కూడా నేను డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. తర్వాత అవి కొంచెం మెదిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, తొక్కు తీయకుండానే వేయండి, టేస్ట్ బాగుంటుంది అలానే. తర్వాత అవి కూడా దంచుకున్న తర్వాత కాస్తంత అల్లం కూడా, అంటే 1 ఇంచ్ పీస్ అయితే కట్ చేసుకొని వేసుకొని అది దంచుకోవాలన్నమాట. ఆ మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే వెంటనే మీకైతే ముక్క మెత్తబడుతూ ఉంటుందండి. ఈ టైంలో మీరు కొన్ని వాటర్ అనేది యాడ్ చేయండి. కంప్లీట్గా ఒక టీ గ్లాస్ తోటైతే ఒక 2 గ్లాసులు, మామూలుగా ఇంట్లో అరిసెలు పట్టే గ్లాసులు ఉంటాయి కదా, అదైతే ఒక గ్లాస్ నిండుగా పోయండి. సో అది కూడా ఉడకాలన్నమాట. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే చూసారు కదా, నూనె అంతా కూడా కొంచెం పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ టైంలో అంటే దింపేస్తాం ఇంకొక 2 నిమిషాల్లో అనుకోగా ఈ మసాలా అయితే ఏదైతే ప్రిపేర్ చేసామో అది కావాల్సినంత వరకు యాడ్ చేసుకొని, అలాగే కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక్క 2 నిమిషాలు, జస్ట్ 2 నిమిషాలు ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మాత్రమే ఉడికించండి. సో ఇప్పుడు ఉడికిపోయింది కదా, చూసారు కదా. కొంతమంది ఏంటంటే కొంచెం ఇలా తొక్కుగా కాకుండా ఉండడానికి టమాటాని గ్రేవీ చేసి వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టైంలో ఏవైతే ఎగ్స్ మనం ఉడకపెట్టుకున్నామో అవి మళ్ళీ ఉడకాల్సిన పని లేదండి. సో అలా ఉడకకుండా ఇలాగ ఉడికిన ఎగ్స్ తోలు తీసేసి మనం దానిలో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరైతే ఇలా తొక్కుగా వద్దు అని అనుకుంటారో వాళ్ళు గ్రేవీలాగా టమాటా గ్రేవీ చేసి వేసుకోవచ్చు అనమాట. కానీ అన్నంలో తినేటప్పుడు వేడి అన్నంలో ఇలా తొక్కుగా తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.